ఇద్దరు దేశాధినేతలు పబ్లిక్గా గొడవ పెట్టుకోవటం మీరెప్పుడైనా చూశారా? అది కూడా ప్రపంచాన్ని శాసించే అమెరికా దేశాధ్యక్షుడితో 3.5 కోట్ల జనాభా కలిగిన ఒక చిన్న దేశ అధ్యక్షుడు మీడియా సమక్షంలో, అది కూడా అమెరికా అధ్యక్ష భవనంలో ఎదురు తిరిగి గొడవకు దిగటం కలలోనైనా జరిగే పనేనా? అందులోనూ తెంపరితనానికి బ్రాండ్ అంబాసిడర్ గా భావించే డొనాల్డ్ ట్రంపుతో గొడవకు దిగాలన్న సాహసం ఎవరైనా చేస్తారా? వెర్రి 1000 తలలు వేస్తేనో, ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్తేనో, నిప్పుతో తలగొక్కునే అలవాటు ఉంటే తప్ప ఇలాంటి పనులు చెయ్యరు. కాని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకే చుక్కలు చూపించారు. ఒకవైపు ప్రపంచంలోనే శక్తివంతమైన రష్యాతో గత 4 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న జెలెన్స్కీ ఇప్పుడు తన దేశానికి 30 లక్షల కోట్ల రూపాయలు సాయం చేసిన అగ్రదేశం అమెరికాతోనే గొడవకు దిగారు. ప్రపంచం మొత్తం చూసేలా మీడియా సమక్షంలోనే డొనాల్డ్ ట్రంపుతో వాగ్వాదానికి దిగారు. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచంలో ప్రకంపనలు రేపుతోంది. 3వ ప్రపంచ యుద్ధానికి ఈ గొడవే తొలి అడుగు అని చాలా మంది అంటున్నారు. అయితే జెలెన్స్కీకి పతనానికి ఇదే ఆరంభమని మరికొందరు అంటున్నారు. అసలు ట్రంపుకు జెలెన్స్కీకి మధ్య ఏం జరిగిందో, వారిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం జరిగిందనే నిజాలను ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించేందుకు శాంతి ఒప్పందం కుదర్చటం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకాలకు అనుమతించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుతో చర్చించేందుకు జెలెన్స్కీ శుక్రవారం అమెరికా వచ్చారు. విదేశీ అతిథుల కోసం వైట్ హౌస్ పాటించే సాదర మర్యాదల ప్రకారమే జెలెన్స్కీ అమెరికా పర్యటన కూడా ప్రారంభమైంది. వైట్ హౌస్ వెస్ట్ వింగ్ వైపు నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్తో ట్రంప్ ఎదురెళ్లి మరీ జెలెన్స్కీని స్వాగతించారు. ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. ఉక్రెయిన్ బాక్సర్ ఒలెగ్జాండర్ ఉసిక్ సాధించిన ఛాంపియన్షిప్ బెల్టును జెలెన్స్కీ ట్రంప్కు బహుకరించారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ ధరించిన దుస్తులు బాగున్నాయంటూ ట్రంప్ ప్రశంసించారు. అంతవరకు అంతా దౌత్య ప్రకారమే సాగింది. కాని అక్కడికి నిమిషం తర్వాత పరిస్థితులు మునుపెన్నడూ చూడనంతగా మారిపోయాయి. కీలక సమావేశం ప్రారంభానికి ముందు జరిగిన చర్చలు, లాంఛనాల సమయంలో 2 దేశాల మధ్య శాంతికి, శ్రేయస్సుకు మార్గం బహుశా దౌత్యంలో ఉండి ఉండొచ్చు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నారు అని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ ఈ చర్చలను ప్రారంభించారు. ఈ క్రమంలో 2019లో కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పాటు 2014 నుంచి 3 ఏళ్ల క్రితం పూర్తిస్థాయిలో రష్యా యుద్ధంతో విరుచుకుపడటానికి ముందు వరకు, అంటే అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్ నుంచి ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ వరకు ఎవరూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని అడ్డుకోలేదు. అలాంటప్పుడు ఇది ఏ రకమైన దౌత్యం జేడీ? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? మీ ఉద్దేశమేంటి? అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను జెలెన్స్కీ ప్రశ్నించారు. దీంతో జెలెన్స్కీ అగౌరవకరమైన రీతిలో ప్రవర్తిస్తున్నారని, అమెరికా మీడియా ఎదుట ఈ పరిస్థితిపై న్యాయ పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. పుతిన్తో ప్రారంభ చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలతో యుద్ధం ముగించేందుకు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారని, అందుకు మీరు ట్రంప్కు ధన్యవాదాలు చెప్పాలని వాన్స్ డిమాండ్ చేశారు. అలాగే మిలిటరీ నిర్బంధంలో ఉన్న సైనికుల విషయంలో మీకు సమస్యలు ఉన్నాయని, కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించాలని జేడీ వాన్స్ ప్రస్తావించటంతో ఈ ఘర్షణ మరింత పెరిగింది. యుద్ధంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి, అది మీకు కూడా వర్తిస్తుందని జెలెన్స్కీ సమాధానమిచ్చారు. దీంతో అప్పటివరకు జెలెన్స్కీ, వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మధ్యలోనే సాగిన ఈ మాటల యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నారు. యుద్ధం అనేది 2 దేశాల మధ్య జరిగే సంఘర్షణ అని, పోరాటానికి, దాని పరిణామాలకు భారాన్ని లేదా నిందను ఆ 2 దేశాలే తీసుకోవాలని ట్రంప్ అన్నారు. దీంతో అమెరికా అధ్యక్ష భవనంలో కూర్చొని ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడిగా నేను నేరుగా చెబుతున్నది ఏంటంటే, రష్యాను ప్రసన్నం చేసుకోండి, లేకుంటే యుద్ధం మీదాకా వస్తుంది అని జెలెన్స్కీ అన్నారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ను మరింత రెచ్చగొట్టాయి. మేమేం అనుభవిస్తామో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మమ్మల్ని నిర్దేశించే స్థితిలో లేరు అంటూ ట్రంప్ కాస్త గట్టిగానే మాట్లాడారు. మీరు లక్షలాది మంది జీవితాలతో జూదం ఆడుతున్నారు, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు అని ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దీంతో రష్యాతో యుద్ధం ప్రారంభం నుంచి మేము ఒంటరిగా పోరాడుతున్నాం, దానికి మేము కృతజ్ఞతలమై ఉంటాం అని జెలెన్స్కీ అన్నారు. ఇది ట్రంప్కు మరింత కోపాన్ని తెప్పించింది. యుద్ధంలో పోరాడుతోంది మీరు ఒక్కరే కాదు, స్టూపిడ్ ప్రెసిడెంట్ ద్వారా మేము మీకు $350 బిలియన్, అంటే సుమారు 31 లక్షల రూపాయలు ఇచ్చాం. అలాంటప్పుడు మీరొక్కరే యుద్ధం చేస్తున్నామని ఎలా అంటున్నారు? మీరు చాలా ధైర్యవంతులు, కానీ మీరు మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి, లేదంటే మేం పక్కకు తప్పుకుంటాం. అప్పుడు మీరొక్కరే పోరాడుకోవాలి. ఇంతకు మించి మీకు మరో మార్గం లేదు. మాతో లావాదేవీకి ఇది సరైన పద్ధతి కాదు.
ఏమాత్రం కృతజ్ఞత లేకుండా అమర్యాదగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇదేం బాగోలేదు. డిమాండ్ చేసే పరిస్థితుల్లో మీరేం లేరు అని ట్రంప్ కరాఖండిగా చెప్పేశారు. వెంటనే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకుని అమెరికా అధ్యక్షుడు కార్యాలయానికి వచ్చి విలేకరుల సమక్షంలోనే ఇలా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. అమెరికా నుంచి అందుకున్న సాయానికి ఒక్కసారైనా థాంక్స్ చెప్పారా అని నిలదీశారు. సమావేశంలో జెలెన్స్కీ అమెరికాకు ఒక్కసారి కూడా ధన్యవాదాలు చెప్పలేదని అన్నారు. పైగా గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమోక్రాట్ల తరపున జెలెన్స్కీ ప్రచారం కూడా నిర్వహించారని ఆరోపించారు. నవంబర్లో అమెరికాలో పోలింగ్ జరగటానికి కొన్ని వారాల ముందు జో బైడెన్ స్వస్థలం పెన్సిల్వేనియా స్క్రాంటన్లోని ఒక ఆయుధ కర్మాగారాన్ని జెలెన్స్కీ సందర్శించటాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యటనపై రిపబ్లికన్లు అప్పుడు మండిపడ్డారు. జెలెన్స్కీ ఈ పర్యటనను కమలా హ్యారిస్ తరపున క్యాంపెయిన్ నిర్వహించేలా మార్చేశారని విమర్శించారు. దీంతో ప్లీజ్ యుద్ధం గురించి గట్టిగా మాట్లాడాలని మీరు ఆలోచిస్తున్నారా అంటూ జెలెన్స్కీ మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన గట్టిగా మాట్లాడటం లేదు అని ట్రంప్ చిరాకుగా అంటూ మీ దేశం పెద్ద సమస్యలో ఉంది. మీకెన్నో ఆయుధాలు సమకూర్చాం. ఊహించని స్థాయిలో మద్దతుగా నిలిచాం. మా సైనిక పరికరాలే లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో కలగజేసుకున్న జెలెన్స్కీ అవునవును నిజమే, 2 రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్ కూడా అన్నారు అని వ్యంగ్యంగా బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా అవాక్కైన ట్రంప్ ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలు నేర్పటం కష్టమని వ్యాఖ్యానించారు. 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరాలంటే కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదని ట్రంప్ చెప్పారు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఓ ఉగ్రవాదిగా జెలెన్స్కీ అభివర్ణించారు. అలాంటి హంతకుడితో నియంతతో ఉక్రెయిన్ కానీ ప్రపంచం కానీ ఏమాత్రం రాజీపడాల్సిన అవసరం లేదన్నారు. యుద్ధాన్ని ప్రారంభించిందే పుతిన్ అని, నిజానికి యుద్ధంలోనూ కొన్ని నియమాలు ఉంటాయని, అన్నిటినీ ఆయన అతిక్రమించారని చెప్పారు. ఇలాంటి యాటిట్యూడ్తో మీరు ముందుకు సాగలేరు అని ట్రంప్ అన్నారు. ఇది చాలా క్లిష్టమైన ఒప్పందం. ఎందుకంటే మీ ప్రవర్తన మారాలని సూచించారు. మీరు యుద్ధంలో గెలవటం లేదు, మీరు గెలవరు కూడా. మీ ఆట ముగిసింది అని ట్రంప్ తెగేసి చెప్పారు. దానికి జెలెన్స్కీ కూడా అంతే తీవ్రంగా స్పందించారు. నేనేమీ ఆటాడటం లేదు, నేను చాలా సీరియస్ గా ఉన్నాను మిస్టర్ ప్రెసిడెంట్, యుద్ధం చేస్తున్న అధ్యక్షుడిని నేను అంటూ జెలెన్స్కీ తీవ్ర స్వరంతో బదులిచ్చారు. దీంతో అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు జేడీ వాన్స్ ఓ అడుగు ముందుకేశారు. భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, వాటిపై న్యాయ పోరాటం చెయ్యాలి, అంతే తప్ప మీడియా ఎదుట ఇలా ప్రవర్తించటం సరికాదు అని అన్నారు. వెంటనే ట్రంప్ కలగజేసుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుందో అమెరికా ప్రజలందరికీ తెలియడం ఒక విధంగా మంచిదే. అందుకే ఈ విషయాన్ని ఇంతవరకు బయట చెప్పలేదు. నిజమేంటో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది. మేం చేసిన సాయానికి మీరు కృతజ్ఞతలుగా ఉండాలి, అంతే తప్ప ఇలా ప్రవర్తించటం సరికాదు అని అన్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఇంతకాలం ఎదురొడ్డి నిలవగలిగేలా మద్దతిచ్చిన అమెరికాకు ఏమాత్రం కృతజ్ఞతగా లేరని ఆరోపిస్తూ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ జెలెన్స్కీని మందలించారు. యుద్ధాన్ని దౌత్యంతో ఇప్పటికే ముగించి ఉండాల్సిందని వాన్స్ అనడంతో చర్చల్లో ఉద్రిక్తత పెరిగింది. ఈ చర్చల సమయంలో అమెరికా, ఉక్రెయిన్ దేశాల రాయబారులు కూడా ఎదురుగానే ఉన్నారు. అయితే ట్రంప్, వాన్స్ మాటలు, జెలెన్స్కీ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా తలపట్టుకొని కూర్చున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే చర్చలు రసాభాసగా మారటంతో వైట్ హౌస్ నుంచి జెలెన్స్కీ బయటకు వచ్చేశారు. దీంతో వెంటనే జెలెన్స్కీ శాంతికి సిద్ధమైనప్పుడు ఇక్కడకు రావచ్చు అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ జెలెన్స్కీ మాత్రం ఉక్రెయిన్ రాయబారితో కలిసి తన కోసం బయట సిద్ధంగా ఉన్న కారెక్కి వెళ్లిపోయారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమైతే ట్రంప్, జెలెన్స్కీ ఉక్రెయిన్లో ఖనిజాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడాలి. ఇద్దరూ కలిసి విందులో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సమావేశం తర్వాత మీడియా బ్రీఫింగ్ ఉంటుందా, ఉండదా? ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేస్తారా, చేయరా అనే ప్రశ్నలు తలెత్తాయి. చాలా మంది అనుమానించినట్టే ట్రంప్, జెలెన్స్కీ మీడియా బ్రీఫింగ్, ఒప్పందాలపై సంతకాల కార్యక్రమం, విందు అన్నీ రద్దయ్యాయి. ఈ భేటీ అనంతరం జెలెన్స్కీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ లో జరిగిన సంఘటనపై డొనాల్డ్ ట్రంప్ కు క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉందా అని ఓ విలేకరి ప్రశ్నించగా, నేను ఎవరికీ ఎలాంటి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక దేశానికి అధ్యక్షుడిని.
నేనేదో తప్పు చేశానని అనుకోవటం లేదు అని జెలెన్స్కీ అన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, ఇందులో స్నేహం ఎక్కడ ఉందంటూ అమెరికాను ప్రశ్నించారు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమేనని స్పష్టం చేశారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య సంబంధంపైన జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని, తమ వైపే ఉండాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘర్షణ ఇరుపక్షాలకు మంచిది కాదన్నారు. రష్యాపై తనకున్న అభిప్రాయాన్ని మార్చుకోలేనని స్పష్టం చేశారు. భేటీలో ఘర్షణ అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో జెలెన్స్కీ కొంచెం అతి చేసినట్టు అనిపించింది. మేము శాంతి కోసం చూస్తున్నాం, కానీ ఆయన దాన్ని కోరుకుంటున్నట్టుగా నాకు అనిపించటం లేదు. మరో 10 ఏళ్లు యుద్ధానికి వెళ్లి ఆటలాడాలని మేమనుకోవడం లేదు. శాంతి నెలకొల్పాలని నేను చూస్తుంటే ఆయన మరొకదాన్ని ఆశిస్తున్నారు. మాకు తక్షణమే శాంతి కావాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెలెన్స్కీతో శాంతి చర్చలు కొనసాగిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా, శాంతి చర్చలకు ఆయన రావాలనుకుంటున్నారు, కానీ అందుకు నేను సిద్ధంగా లేను. జెలెన్స్కీ శాంతి కోరుకోవడం లేదు. ఆయన అలాంటి వ్యక్తే కాదు అంటూ ట్రంప్ విమర్శించారు. ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదంపై రష్యా తీవ్రంగా స్పందించింది. రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డిమిత్రీ మెద్వెదేవ్ మాట్లాడుతూ, అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్కు ఈ పరిణామం గట్టి చెంపదెబ్బ. జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందే అని అన్నారు. రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా స్పందిస్తూ, ఉక్రెయిన్ అధ్యక్షుడు తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారు. తమకు సాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారు. ఆయనపై దాడి చేయకుండా ట్రంప్, జేడీ వాన్స్ సంయమనం పాటించటం అద్భుతమే అని దుయ్యబట్టారు. మరోవైపు తాజా పరిణామాలపై యూరోప్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలు సోషల్ మీడియాలో స్పందించారు. ఉక్రెయిన్ ఒంటరి కాదంటూ జెలెన్స్కీకి అండగా నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలువురు దేశాధినేతలు అమెరికా తీరును తప్పుబడుతూ పోస్టులు చేశారు. వీరందరికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగటం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్కు కొన్ని కీలక దేశాలు మద్దతు ఇవ్వటం, జెలెన్స్కీతో ఇకపై శాంతి చర్చలు జరిపే ఛాన్సే లేదని ట్రంప్ చెప్పటం మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ట్రంప్తో జెలెన్స్కీ గొడవ పడటంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.